nueng.org అండి. నేను టైప్ చేస్తాను చూసారా? అలా టైప్ చేసిన తర్వాత చర్చ్ మనం క్లియర్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ముందుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్. ఎలా కొత్త వాళ్ళని రిజిస్టర్ చేయాలి ఇది ఒకసారి చూద్దామండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా దీనిలో ముందుగా చూడండి మనకి స్పాన్సర్ ఐడి అడుగుతుందండి. స్పాన్సర్ ఐడి. సో ఒక స్పాన్సర్ ఐడిని మీరు ఎంటర్ చేయొచ్చు. సో నేను ఈ యొక్క ఐడిని ఎంటర్ చేశానండి. అలానే కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడుగుతుంది. చూడండి కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మనము లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశాను. తర్వాత వెరిఫై స్పాన్సర్ అండి. ఇది ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకోవాలి స్పాన్సర్ని. చూడండి నేను వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేస్తే ఇక్కడ వచ్చేసిందండి. నేమ్ చూడండి ఇక్కడ వచ్చింది కదా, సల్లూరు శ్రీనివాసు. అలానే ఇక్కడ చూడండి ప్లేస్మెంట్ అండర్ అని చెప్పేసి అడుగుతా ఉంది. అంటే ఇతనికి ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ టీంలో డౌన్ లైన్లో ఇక్కడ సైదారావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఆ సైదారావు కింద పడుతుంది అని చెప్పి చూపిస్తుందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. అదే ఇక్కడ మనం రైట్ సైడ్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి. చూడండి నేను రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ వెరిఫై అడుగుతుంది. ఇక్కడ వెరిఫై చేసినట్లయితే చూడండి ఇందాక ఇంకో పేరు చూపించింది. ఇప్పుడు చూడండి ఇక్కడ దుర్గం ప్రభాకర్ అంటండి. ప్రభాకర్ అక్కడ డౌన్ లైన్లో పడుతుందని చూపిస్తుంది. ఓకే, అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అండి ఇది, అందుకని అలా చూపిస్తుంది. జస్ట్ తర్వాత ఇక్కడ కొత్త వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి, కొత్త వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుందండి. ఫస్ట్ ఏం అడుగుతుంది? ఫుల్ నేమ్. ఫుల్ నేము ఏదో ఒక పేరు ఇచ్చేద్దామండి, శ్రీనివాస్. ఓకే, ఎంటర్ ఎవర్ ఈమెయిల్ అడ్రస్ అండి. ఎంటర్ ఎవర్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ ఇవ్వాలి. ఈమెయిల్ ఒకటి ఇస్తున్నాను నేను. ఇక్కడ ఒక ఈమెయిల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి సెండ్ వెరిఫికేషన్ కోడ్, అంటే ఈమెయిల్ అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈమెయిల్స్ అనేది సరిగా పనిచేయట్లేదు అని చెప్పి చాలా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి ఈమెయిల్ వెరిఫికేషన్ మనం క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుందండి. ఎక్కడిక? ఈమెయిల్కి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అయితే ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఐడిని క్రియేట్ చేయాలి అంటే ప్రతిసారి మన మెయిల్లోకి వెళ్ళి ఆ ఐడి ఎవరిదో చూసుకొని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓటీపీ తీసుకోవడం లేట్ అవుతుంది. కాబట్టి మనకి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక యూనివర్సల్ ఓటీపీ ఇచ్చారండి. ఈ ఈ యొక్క ఓటీపీని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఆ ఓటీపీ ఏంటంటే ఒక్కసారి చెప్తానండి. ఈ ఓటీపీని మనం కామన్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఓటీపీని మీరు కూడా రాసి పెట్టుకోండి. ప్రతిసారి కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చండి. చూడండి ఓటీపీ 210808 అండి. 210808 ఇదండి. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? వెరిఫై చేయాలండి. చూడండి వెరిఫై చేస్తున్నాను. చూసారా, నాకు ఓటీపీ రాకుండానే ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. మెయిల్ కూడా వచ్చేసిందండి ఓటీపీ. కానీ అది ప్రతిసారి చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి కంపెనీ ఏం చేసింది, ఒక యూనివర్సల్ ఓటీపీ అనేది ఇవ్వటం జరిగిందండి. ఈ ఓటీపీని మీరు కామన్గా యూజ్ చేసుకోవచ్చు ప్రతిసారి కూడా. రైట్ అండి. నెక్స్ట్ సెలెక్ట్ కంట్రీ. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఇండియా ఉంది కదా, మనం ఇక్కడ టైప్ చేయొచ్చండి INDIA అని చెప్పేసి చేసినట్లయితే ఇక్కడ మనకి పైకి వస్తుందండి. వచ్చిన తర్వాత ఇండియాని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే పైకి ఇండియా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ ఇక్కడ కంట్రీ కోడ్ కూడా వచ్చేసిందండి 91 అని.
నెక్స్ట్ ఏం చేయాలి? మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఇలా ఇచ్చామనుకోండి, చూడండి మొబైల్ నెంబర్లో మనం ఆటోమేటిక్గా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 0 కూడా వచ్చిద్దండి. అలానే ఒక్కోసారి గ్యాప్ వచ్చిద్దండి, 5 అంకెల తర్వాత గ్యాప్. అలా లేకుండా జస్ట్ 10 అంకెలు మాత్రమే, 10 అంకెలు మాత్రమే ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి మొబైల్లో. ఇక తర్వాత సిటీ అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు ఆటోమేటిక్ వచ్చేసింది. తర్వాత క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ నేనైతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 6 అని పెడుతున్నాను, బట్ మీరు మాత్రం పెట్టద్దండి. ఇక కింద ఏమడుగుతుందండి? ఆన్సర్ 17 + 16 అడుగుతుంది. ఇది మనము ఎంతైతే అంత ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఓకే ఎంతండి? 2033. ఎస్. ఓకే, క్యాప్షా కూడా మీరు కరెక్ట్గా ఇచ్చారని చూపిస్తుందండి. ఇప్పుడు ఒక్కసారి మనం పైకి వెళ్ళి వెరిఫై చేసుకున్నట్లయితే ఇంకేమైనా మిస్ అయినా చూడండి. ఎస్, ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఇప్పటి నుంచి నేను షార్ట్ కట్లో శ్రీనివాస్ అని ఇచ్చాను, బట్ మీరు మాత్రం ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఎందుకంటే మనం 21 నుంచి కేవైసీ చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా షార్ట్ కట్ల పేర్లు ఇవ్వద్దండి. ఇంకా ఇది యూజర్ నేమ్ కావాలి, అందుకే ఇక్కడ ఏం చేశారు చూడండి, ఫుల్ నేమ్ అని ఇచ్చారు. ఓకే రైట్. ఒక్కసారి అన్ని వెరిఫై చేసాం చూసుకొని ఎస్ అండి మొత్తం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ అండి. అకౌంట్ క్రియేట్ అకౌంట్ ఇది క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మనం ఐడిలోకి వెళ్ళిపోతామండి. చూడండి ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను, క్రియేట్ అకౌంట్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా కొత్త ఐడి ఓపెన్ అయిపోద్దండి మనకి. ఎస్, చూసారా కొత్త ఐడి ఓపెన్ అయిపోయింది. కొత్త ఐడితో పాటుగా డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అయిందండి. ఈ డాష్ బోర్డ్ ఎవరిది? కొత్త ఐడిది. చూడండి ఇక్కడ మనకి కొత్త ఐడి కనబడుతుంది, ఇదండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఐడి ఏంటి? NY62362225 అండి. ఈ విధంగా ఎంటర్ అయిపోయి ఆటోమేటిక్గా ఐడి కూడా ఓపెన్ అయింది. చూడండి ఈ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ అండి ఇది. అంటే ఐడి కొత్తది క్రియేట్ కావడంతో పాటుగా ఆటోమేటిక్ ఏమైంది, మళ్ళీ ఆ యొక్క ఐడి యొక్క డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్. తర్వాత ఈరోజు కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుందండి. రైట్. ఇంకా ఈ పేజీలో మనం చూడండి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఒక ఐడిని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత లాగిన్ చేద్దామండి. లాగిన్ చేద్ది లోపల ఏమేమి ఉన్నాయి, ఐకాన్స్ ఏమేమి ఉన్నాయి, యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, అలానే ఫండ్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఉన్నటువంటి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు నేను ఒక ఐడిని ఏం చేస్తున్నానంటే లాగిన్ చేస్తున్నానండి. లాగిన్. సో ఇక్కడ యాజ్ యూజువల్గా మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సైన్ అప్ అవుతుందండి. చూడండి నేను ఒకటి ఐడిని చేస్తున్నాను. సైన్ అప్ చేశానండి. ఇప్పుడు ఐడి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎస్ అండి, ఈ ఐడి ఓపెన్ అయిందండి. ఇక డాష్ బోర్డ్ ఒకసారి చూసుకున్నట్లయితే, డాష్ బోర్డ్ అంటే ఏంటండి, మెయిన్ పేజీ చూసుకున్నట్లయితే ఇక్కడ అడుగుతుంది చూడండి, స్టార్టింగ్లో ఇండియా అండ్ సింగపూర్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఇప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది తర్వాత ఏం చేయాలో మళ్ళీ తర్వాత చెప్తాము. ఇక ఒక్కసారి పైకంటే చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎన్వైసి వాలెట్ అండి. ఎన్వైసి వాలెట్ అంటే ఇది ఇంతకుముందు మనం చేసుకున్నట్లుగా చూడండి, మనకి ప్రీవియస్గా ఏముండేది ఎన్వైసి వాలెట్ అంటే మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వాలెట్ బ్యాలెన్స్ని మనం ఎన్వైసి బ్యాలెన్స్ అన్నామండి. బట్ ఇక్కడేంటో తెలుసా అండి, 143 ఎన్వైసి బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే మీ యొక్క టోటల్ ఇన్కమ్ అండి. ఇక్కడ మీరు ఏదైతే సంపాదించుకున్న తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ కనబడుతుందండి. ఇక్కడ ఇది కనబడతా ఉంది. కొంచెం లెఫ్ట్ సైడ్కి మీరు జరిపినట్లయితే చూడండి, ఇక్కడ మీకు టోటల్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ ఉందండి. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న ఇన్కమ్ ఇది. ఇంకా కొంచెం పక్కకు అన్నట్లయితే చూడండి, ఇక్కడ
విత్డ్రాల్ అండి, టోటల్ విత్డ్రాల్ కనబడుతుంది. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే డిపాజిట్ అండి, ఇది డిపాజిట్ వాలెట్, పర్చేజ్ పాయింట్స్ అండి. ఇక్కడ పీపీ చూడండి, పీపీ అంటే ఏంటి, పర్చేజ్ పాయింట్స్ అండి ఇది. సో ఈ విధంగా మనకి ఉందండి. చూడండి, కొంచెం కొంచెం పక్కకు జరిపితే ఇక్కడ ఎన్వైసి, ఇంకా కొంచెం రైట్ సైడ్ జరిపినట్లయితే టోటల్ ఇన్కమ్, అలానే ఇక్కడ ఎన్వైసి. ఎన్వైసి అంటే ఏంటండి, మనం సంపాదించుకున్నటువంటి అన్ని ఇన్కమ్స్ అంటే. అంతకుముందు మనకి ఇన్కమ్ వాలెట్ అని ఉండేది, ఇప్పుడు ఎన్వైసి వాలెట్గా కనిపిస్తుందండి మనకి. రైట్. ఇక తర్వాత కొంచెం పైకి అన్నట్లయితే చూడండి, ఇక్కడ రెఫరల్ లింక్ కనబడతా ఉంది, అలానే మీకు రెఫరల్ కోడ్ కూడా కనబడతా ఉంది. ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అండి. రెఫరల్ కోడ్ మీది కావాలంటే ఇక్కడ కాపీ చేసుకొని మీరు మీ యొక్క ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి పంపించాలనుకున్నారో అక్కడ షేర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క లింక్ అనేది వాళ్ళకి వెళ్ళటం జరుగుతుందండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ కూడా కాపీ లింక్ ఇచ్చాడు, అలానే షేర్ లింక్ కూడా ఇచ్చాడండి. డైరెక్ట్గా మీరు షేర్ చేసుకోవచ్చు మీ యొక్క రెఫరల్ లింక్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు లెఫ్టా రైటా అని చెప్పేసి. ఇక తర్వాత ర్యాంక్ ప్రోగ్రెస్ అండి. ర్యాంక్ ప్రోగ్రెస్ చూడండి, ప్రజెంట్ ఉన్నటువంటి ర్యాంకు 4 స్టారు, అలానే నెక్స్ట్ ర్యాంక్ 5 స్టారు, అలానే కింద రాయల్టీ కూడా చూపిస్తున్నాడండి 1%, నెక్స్ట్ 2%. ఇక్కడ కూడా కనిపిస్తుందండి, కరెంట్ 1%లో ఉన్నారు, నెక్స్ట్ 5 స్టార్ అయితే 2%లోకి వెళ్తారు రాయల్టీలోకి అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తూ ఉందండి. ఇక తర్వాత కొంచెం పైకంటే ఇక్కడ చూడండి, మీ యొక్క ఏదైతే టార్గెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ 100% చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, టార్గెట్ బీవి చూపిస్తూ ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 100% కాదండి, 70% మనకి 20th వరకు ఉంటుందండి. 20వ తారీఖు వరకు మనకి ఓన్లీ 70% తోటే యాక్టివేషన్, 70% తోటే మీకు మీ యొక్క ర్యాంకులు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందండి 20 వరకు. కాబట్టి ఇదే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ ఎక్కువ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాల్సిన పని లేదు. సో ఇదొకటి గమనించండి. అలానే ఇక్కడ చూడండి, లెఫ్ట్ టీమ్ రైట్ టీంలలో కూడా మీకు టార్గెట్ ఎంత కనబడుతుంది, 5,000, 50,000 బీవీ కనబడతా ఉంది. ఇది కాదు 35,000 ఫైవ్ స్టార్ కంట 35,000, కానీ ఇక్కడ మీకు చూడండి ఈ ఐడిలో వాస్తవంగా 35,000 కనబడాలండి 70% అంటే, కానీ ఎంత కనబడుతుందండి, 50,000 కనబడతా ఉంది. అంటే 100% కనబడతా ఉంది. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 70% తోటే మీ యొక్క ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. ఇది అప్డేట్ చేస్తున్నారండి. నెక్స్ట్ అండి, ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క డైరెక్ట్ బిజినెస్ అండి, అలానే మీ సెల్ఫ్ బిజినెస్, అలానే 5% కూడా యాక్టివ్. అంటే 5% అంటే యాక్టివ్ అంటే ఏంటండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐడికి కూడా లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి ఖచ్చితంగా చేయాలి, పవర్ ఉన్నా కానీ ఒక సైడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అంటే బైనరీ ఇన్కమ్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఇక్కడ కూడా అక్కడ జరిగింది, 5% యాక్టివ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. ఇక అలానే ఇక కొంచెం పైకి అనుకుంటే క్యారీ ఫార్వర్డ్ లెఫ్ట్ అండి. చూడండి, క్యారీ ఫార్వర్డ్ లెఫ్ట్ ఏం లేదు, రైట్ మాత్రం ఇక్కడ 9 lakhs చిల్లర కనబడతా ఉంది. అలానే యాక్టివేషన్ ఐడి డేట్ ఎప్పుడండి, 19/1/2025లో ఈ ఐడి యాక్టివేషన్ చేయడం జరిగిందండి. ఇక చూడండి, లెఫ్ట్ బిజినెస్, ఇది లెఫ్ట్ బిజినెస్ కనబడతా ఉంది, అలానే మీకు రైట్ బిజినెస్ కనబడతా ఉంది. అలానే ఇక్కడ చూడండి, కొత్తగా మనకి టుడే బీవీ అండి, టుడే బీవీ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ 50 బీవీ ఈరోజు రావడం జరిగిందండి. అలానే ఇక్కడ కూడా చూడండి, టుడే బీవీ ఈ రోజు ఏమైనా కొత్తగా వచ్చిందంటే మీకు ఇక్కడ కింద కనబడటం జరుగుతుందండి. ఇక తర్వాత చూడండి, మీకు టోటల్గా లెఫ్ట్ టీమ్ ఎంత ఉంది, లెఫ్ట్ టీమ్ అంత ఉంది. యాక్టివేషన్లో ఉన్నాయి గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి, యాక్టివేషన్ లేని రెడ్ కలర్లో కనబడుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, రైట్ టీము, అలానే యాక్టివేషన్ కానీ. ఇక కొంచెం పై కనుకుంటే లెఫ్ట్ డైరెక్ట్ అండి, ఇదేమో రైట్ డైరెక్ట్గా యాక్టివేషన్ అయినటువంటి ఐడీలు అండి. ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క డైరెక్ట్ బిజినెస్లో టోటల్గా 100 మంది ఉన్నారండి. 100 మందిలో డైరెక్ట్గా ఎంతమంది ఉన్నారండి, ఇక్కడ 100 మంది ఉన్నారు. దాంట్లో 74 మంది ఇన్యాక్టివ్లో ఉన్నారు, 26 మంది యాక్టివేషన్ చేయడం జరిగిందండి.
అలానే చూడండి రైట్ సైడ్లో కూడా టోటల్ 23 మంది ఉన్నారు. 22 ఇన్యాక్టివ్లో ఉన్న ఒక్కటి మాత్రం యాక్టివేషన్ చేయడం జరిగిందండి. సో అలానే ఇక్కడ చూడండి మీ యొక్క ప్రోమో రివార్డ్ అండి. ప్రోమో రివార్డు టోటల్గా ఎంత ఇవ్వాలి? టోటల్గా 4056 ఎన్వైస్ ఇవ్వాలండి. బట్ ఎంత ఇచ్చారు ఇప్పటివరకు? 225 మాత్రం ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తూ ఉందండి. ఈ గ్రాఫ్ చూడండి 5.5% మాత్రమే ప్రోమో రివార్డ్ తీసుకోవడం జరిగిందండి వీళ్ళు. ఇంకా రిమైనింగ్ చాలా ఉంది. 85.5 తీసుకోవాలన్నమాట. 85% తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తూ ఉంది గ్రాఫ్లో. అలానే చూడండి ఏ రోజు ఎన్ని డాలర్లు వస్తాయండి. ప్రోమో రివార్డ్ అనేది ఏ రోజు ఎన్ని డాలర్లు వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుందండి. ఈరోజు చూడండి, ఈరోజు ఫ్రైడే హైలైట్ అయింది చూసారా? హైలైట్ అయింది. ఎన్ని డాలర్లు వచ్చినండి ఈరోజు? $3. అదే ఈ ఐడిలో ఎవ్రీ మంగళవారం ఎంత వస్తాయండి? $18 వస్తాయండి. $18 వస్తుంటాయి. అలానే సండే చూడండి, ఇక్కడ కింద సండే ఉంది కదా, 0 అండి, ఏం లేవు సండే రోజు. ఆ విధంగా ఏ రోజు మీకు ఎన్ని డాలర్లు వస్తాయి, ఏది ప్రోమో రివార్డ్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెండో ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ కదా. మ్యాచింగ్ ఇన్కమ్లో ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు? $727 తీసుకోవడం జరిగిందండి. ఎన్వైసీ అంతే, ఇప్పుడు ఎన్వైసీ అంటున్నారు. 727 ఎన్వైసీ. తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ మనకు మూడోది ఉంది కదా, దాంట్లో $63 తీసుకోవడం జరిగిందండి. అలానే కింద చూడండి రివార్డు 3 రివార్డులు వచ్చినాయి కదా. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ 4 రివార్డులు వచ్చినాయి. ఇంకా 5 స్టార్ రెడీగా ఉంది. ఇంతవరకు ఎంత తీసుకున్నారు? $750 తీసుకోవడం జరిగిందండి. అలానే చూడండి రాయల్టీ ఇక్కడ 0 కనబడతా ఉంది. రాయల్టీ ఇంకా ఏం రాలేదు. ఒక్కసారి పైకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి 5th లెవెల్ ఎందుకంటే మనకి 5th లెవెల్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కావాల్సినటువంటి లెవెల్స్ ఎన్ని మనకి? 5th లెవెల్స్. ఈ 5th లెవెల్స్ కూడా అన్ని కంప్లీట్ చేశారా లేదా అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుందండి. దీనిలో చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ లెవెల్స్ అన్లాక్డ్ అండి. ఆల్ లెవెల్స్ అన్లాక్డ్ ఎందుకు ఇది చూపిస్తూ ఉంది? సపోజ్ మీరు స్పాన్సర్ మ్యాచింగ్ తీసుకోవాలంటే ఒక 6 మాత్రమే మీరు డైరెక్ట్గా యాక్టివేషన్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఉన్నటువంటి మీరు 6 స్పాన్సర్ మ్యాచింగ్ అంటే స్పాన్సర్ మ్యాచింగ్ రావాలి అంటే మీకు ఏంది కండిషన్ ఏంటి? ప్రతి ఇద్దరికి కూడా ఒక లెవెల్ మనకు ఓపెన్ అవుతుంది. మీరు 6 చేశారు కాబట్టి మీకు 3 లెవెల్ ఓపెన్ అయినాయి. బట్ ఇది 5వ లెవెల్ కానీ 4వ లెవెల్ కానీ 5వ లెవెల్ కానీ ఓపెన్ అవ్వదు. ఒకవేళ మీరు 10 మందిని చేస్తుంటే డైరెక్ట్గా ఇక్కడ చూపించినట్లుగా ఆల్ లెవెల్స్ అన్లాక్డ్ అనేది జరుగుతుందండి. ఇది కొంచెం స్పీడ్గా చెప్తున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకి ఈరోజు సబ్జెక్ట్ చాలా ఉంది కాబట్టి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ సీనియర్ ఒకసారి అడగండి, మళ్ళీ మనం ఇది చెప్పుకుందామండి. నెక్స్ట్ ఇది బైనరీ క్యాపింగ్ అండి. ఇక్కడ మనకి దీంట్లో చూపిస్తూ ఉన్నారు. అలానే అకౌంట్ ఇన్కమ్ క్యాపింగ్, ఇది కూడా మనకి గ్రాఫ్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఇది మనకు పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను దాన్ని చెప్పట్లేదు. రైట్ అండి, ఇప్పుడు మనం ఏం చేద్దాము, డాష్ బోర్డ్ని మనకి వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఐడిని యాక్టివేషన్ చేద్దామండి. ఒక ఐడిని యాక్టివేషన్ చేద్దాం. ఒక ఐడిని యాక్టివేషన్ చేయాలి అంటే మనకి ఫస్ట్ బ్యాలెన్స్ కావాలి. ఒక్కసారి బ్యాలెన్స్ చూద్దామండి ఎంత ఉందో దీంట్లో. ఇక్కడ చూసినట్లయితే మనము కొంచెం పైకి అన్నట్లయితే బ్యాలెన్స్ ఇక్కడ కనబడుద్దండి. చూడండి ఇక్కడ కాదండి బ్యాలెన్స్ కనబడేది మనకి, ఎన్వైసీలో కాదు. కొంచెం లెఫ్ట్ సైడ్కి మనం ఇది జరిపినట్లయితే లాస్ట్లో ఉంటుందండి పర్చేజ్ పాయింట్స్. ఇప్పుడు మొత్తం కూడా పర్చేజ్ పాయింట్స్ అండి. ఎన్ని కావాలండి? 7200 పర్చేజ్ పాయింట్స్ కావాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. ఇప్పుడు మనం పర్చేజ్ పాయింట్స్ తీసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ పర్చేజ్ పాయింట్ తీసుకోవాలి అంటే మనం ముందుగా ఏం చేయాలి? మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళిన తర్వాత పర్చేజ్ పాయింట్స్ రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే యూఎస్డిటీ ద్వారా తీసుకోవచ్చు. ఒకటి ఎట్లా? బయట నుంచి యూఎస్డిటీ ద్వారా తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. ఇక రెండోది మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్స్ని కన్వర్ట్ చేసుకునేది ఒకటి ఉంది. ఇక మూడోది ఏంటంటే మనకి
పర్సన్ టు పర్సన్ అండి. పర్చేజ్ పాయింట్స్ టు పర్చేజ్ పాయింట్స్ అంటే పర్సన్ టు పర్సన్ అనుకోండి. అంటే మీ యొక్క లీడర్స్ దగ్గర నుంచి మీరు ఈ యొక్క డాలర్స్ అనేది తీసుకోవచ్చండి. పర్చేజ్ పాయింట్స్ చూడండి, ఈ విధంగా మనకి 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలుగా ఎలా తీసుకోవచ్చో నేను ఒకసారి 1 బై 1 మీకు వివరంగా చెప్తానండి. సో ఫస్ట్ ఏంటి, నెంబర్ 1 ఏంటంటే మెనూ నొక్కానండి. మెనూలో నెంబర్ 1 నా దగ్గర ఉన్నటువంటి వాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తానండి. ఫస్ట్ నా దగ్గర బ్యాలెన్స్ ఉంది కదా, ఎన్వైసి అంటే నాకు యొక్క ఇన్కమ్ అనమాట, టోటల్ ఇన్కమ్. దాంట్లోంచి ఒక $62 నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి ఇక్కడ వాలెట్ ఫండ్ అండి, వాలెట్ ఫండ్. ఇది ఒకసారి క్లిక్ చేసినట్లయితే వాలెట్ ఫండ్ క్లిక్ చేయాలండి. వాలెట్ ఫండ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి నా దగ్గర వాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందండి, 143 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, పర్చేజ్ చేయాలంటే నాకు ఎన్ని కావాలి, 7,200 పర్చేజ్ పాయింట్స్ కావాలి. సో ఇప్పుడు నా దగ్గర 143 ఉందండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 62 ఎన్వైసి బ్యాలెన్స్ని 62 ఎన్వైసి బ్యాలెన్స్ని పర్చేజ్ బ్యాలెన్స్గా కన్వర్ట్ చేస్తాను. దీనికి మనము కొంచెం పైకన్నట్లయితే ఇక్కడ ఫండ్ వాల్యూ కూడా చూపిస్తుంది చూడండి. ఒక్కొక్క ఎన్వైసి అంటే 116.13 పర్చేజ్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. చూడండి ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎంటర్ అమౌంట్ అండి. ఎంటర్ అమౌంట్ అంటే నేను ఎంత 62 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండి, 62. సో కొంచెం పైకి అన్నట్లయితే చూడండి 62కి నీకు ఎన్ని వస్తున్నాయో చూడండి, ఇక్కడ కనబడతా ఉంది క్లియర్గా. ఇదిగోండి, యూ విల్ రిసీవ్ 7,200 పర్చేజ్ పాయింట్స్ రిసీవ్ అని చెప్పేసి అడుగుతా ఉందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కింద ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఫండ్ని క్లిక్ చేస్తాను. ట్రాన్స్ఫర్ ఫండ్ చూడండి క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ ఫండ్ క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే చూసారా, ఇదిగో వాలెట్ బ్యాలెన్స్లోంచి నా దగ్గర $62 కట్ అయిపోయినాయి. ఇక్కడ పర్చేజ్ ఫండ్స్ ఎంత వచ్చిందండి, 7,200 వచ్చిందండి. 7,200 వచ్చింది. సో దీంతో మనం ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. మరి ఈ పాయింట్స్ మనకి డాష్ బోర్డులో ఎక్కడ కనబడతాయి, ఒక్కసారి చూద్దామండి. డాష్ బోర్డులోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మెనూ క్లిక్ చేసుకున్నట్లయితే డాష్ బోర్డు క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం చూసాం కదా పర్చేజ్ పాయింట్స్ 0 ఉన్నాయి కదా నాకు. ఇప్పుడు డాష్ బోర్డులో ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఎస్, డాష్ బోర్డులో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కదా మనం ఇందాక ఎన్వైసీ వాలెట్ $62 ఇక్కడ తగ్గిపోయింది. కొంచెం లెఫ్ట్ సైడ్కి అన్నట్లయితే చూడండి నాకు 7,200 పర్చేజ్ పాయింట్స్ వచ్చేసినాయి. దీంతో ఐడిని ఎలా యాక్టివ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ నేను సంపాదించుకున్న ఇన్కమ్ వాలెట్ అండి అది. ఇప్పుడేమో ఎన్వైసీ వాలెట్ అయిపోయింది. దాంట్లోంచి నేను $62 కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐడిని యాక్టివ్ చేద్దామండి. చూడండి ఐడి యాక్టివ్ చేయాలంటే మళ్ళీ మనం మెనూ క్లిక్ చేసుకొని న్యూ పర్చేజ్, చూడండి పర్చేజ్లో న్యూ పర్చేజ్ అండి. ఇది న్యూ పర్చేజ్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ అడుగుతుంది, ఇక్కడండి ఇక్కడ యూజర్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుందండి, 64516 అనేది. నేను ఏదైతే ఐడి ఓపెన్ చేశానో దాని నెంబర్ అది ఆటోమేటిక్గా వచ్చేసింది. బట్ అది కాదు కాబట్టి దాన్ని మనం మార్చేద్దామండి. మార్చేసి ఒక కొత్త ఐడిని నేను ఎంటర్ చేస్తానండి. ఒక కొత్త ఐడిని మనం ఎంటర్ చేద్దాం. చూడండి నేను ఒక కొత్త ఐడి తీసుకుంటున్నాను. ఈ ఐడిని మనం ఇప్పుడు యాక్టివేషన్ చేద్దామండి. ఒక ఐడిని నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను, దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేద్దామండి. ఓకే, మనం ఇప్పుడు మనం పర్చేజ్ పాయింట్లో ఉన్నామండి. మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను ఈ ఐడిని ఎంటర్ చేశానండి. కొత్త ఐడిని ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేస్తున్నాను. ఎస్ వచ్చింది కదా, పేరు వచ్చేస్తుందండి. వెరిఫై బై
సైదులు పేరు వచ్చేసింది. ఓకే, కరెక్టే. తర్వాత ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత కావాలి? 7,200 కావాలి కాబట్టి 7,200 నా దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి. కొంచెం పైకి అన్నట్లయితే చూస్ ప్లాన్ అండి. చూస్ ప్లాన్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్లాన్ చూడండి మనకు వచ్చేసింది. స్టెమ్ సెల్ 7,200 పర్చేజ్ పాయింట్స్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఓకే, చూస్ ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్లియర్ కనబడుతుందండి. 7,200 పర్చేజ్ పాయింట్స్కి మీకు బీవీ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఎస్వి కూడా SV80 అని ఉందండి. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఇక్కడ అలానే మీ దగ్గర ఉన్నటువంటి కరెంట్ బ్యాలెన్స్ ఎన్ని తక్కువ అవుతున్నాయి, అలానే ఆఫ్టర్ పర్చేజ్ అండి. ఇక్కడ కింద చూడండి, పర్చేజ్ తర్వాత మీ దగ్గర ఎన్ని పాయింట్స్ కనబడుతున్నాయని కూడా ఇక్కడ మీకు కనబడుతుందండి. సో ఇప్పుడు మనం పర్చేజ్ నౌ క్లిక్ చేద్దాం. పర్చేజ్ నౌ ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ అండి. ఇప్పుడు చూడండి, పర్చేజ్ నౌ క్లిక్ చేయగానే ఏమొచ్చిందండి మనకి? ఎంటర్ ఓటీపీ సెంట్ యువర్ ఈమెయిల్ అండి. అంటే మీరు ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వెళ్ళారో వెంటనే ఏం జరుగుతుంది? మీకు ఒక ఓటీపీ అనేది మీ మెయిల్కి వస్తుందండి. సో మెయిల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఆ యొక్క ఓటీపీని తీసుకుని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యూనివర్సల్ ఓటీపీ అని చెప్పేసి, ప్రజెంట్ మనం దాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఒక్కసారి మళ్ళీ నేను యూనివర్సల్ ఓటీపీని చూపిస్తాను మీకు. యూనివర్సల్ ఓటీపీ మనం అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ చూసుకొని ఇదంతా చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి మనకి. ఆ ఇబ్బంది అయ్యేటువంటి క్రమంలో అంతా లేకుండా మనకి యూనివర్సల్ ఓటీపీ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. ఆ యూనివర్సల్ ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా రాసుకోలేదు కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. బట్ మీరైతే రాసి పెట్టుకొని చూడండి. 210808 అండి. యూనివర్సల్ ఓటీపీ ఏంటి? 210808 అండి. దీన్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎంటర్ చేస్తాను. ఎస్, ఓటీపీని ఎంటర్ చేసుకున్నట్లయితే మనకి 210808 అండి. సో చూడండి, ఇందాక ఇక్కడ హైలైట్ అవ్వలేదు, ఇప్పుడు హైలైట్ అయిందండి. వెరిఫై అండ్ పర్చేజ్ అడుగుతుంది. వెరిఫై అండ్ పర్చేజ్ ఇక్కడ వెరిఫై మనం క్లిక్ చేయగానే చూడండి, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అండి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని కింద వచ్చేసింది. ఎస్, ఐడి యాక్టివేషన్ అయిందండి. ఐడి యాక్టివేషన్ అయిపోయింది. చూడండి, నా దగ్గర పర్చేజ్ పాయింట్స్ అయిపోయినాయి. 0 పర్చేజ్ పాయింట్స్ అండి. పర్చేజ్ పాయింట్స్ అనేది వెళ్ళిపోయినాయి. సో ఐడి అయితే యాక్టివేషన్ అయిందండి. ఇప్పుడు ఐడి యాక్టివేషన్ అయిందా లేదో ఒకసారి చూద్దామండి. ఐడి యాక్టివేషన్ అయిందా లేదో ఒకసారి చూద్దాము. డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఐడి యాక్టివేషన్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఎస్, డాష్బోర్డు. సో కొంచెం స్పీడ్గా చెప్తున్నామండి, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. మిగతా విషయాలన్నీ కూడా మీ సీనియర్లు మీకు మళ్ళీ ఒక జూమ్ పెట్టేసుకొని అక్కడ మీకు చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు కవర్ కావాలి కదా, ఎక్కువ కవర్ కావాలి కాబట్టి. ఇది చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇందాక మీరు చూసినట్లయితే ఇక్కడ 50 BV కనబడింది, ఇప్పుడు 100 కనబడుతుందండి. బిజినెస్ వాల్యూ చూసారా? ఇందాక 50 ఉంది, ఇప్పుడు 100 కనబడతా ఉంది. సో ఐడి అనేది యాక్టివేషన్ జరిగిందండి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏం కావాలంటే మెయిన్గా మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, చాలామంది లీడర్స్ అడిగేటువంటి పాయింట్ ఏంటంటే, ఎస్ సార్, మాకు పర్చేజ్ పాయింట్స్లలో మీరు ఇప్పుడు ఒక విధానం చెప్పారు, కన్వర్ట్ అనేటువంటిది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇన్కమ్ వాలెట్ ఉందో ఇన్కమ్ వాలెట్లో నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేసుకోవడం అనేది చూపించారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా రెండోది ఆప్షన్ ఏంటంటే, సెకండ్ ఆప్షన్ ఏంటి మనకి, బయట నుంచి ఏదైతే మనకి డాలర్లు అవసరమో $62 అండి. ఇప్పుడు 62 తోటే వర్కౌట్ అవుతుంది కాబట్టి మనకి $62 ఎలా ఇక్కడే తీసుకొచ్చుకోవాలి అనేది చూద్దామండి. ఎస్, ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే,
మెనూ క్లిక్ చేస్తే ఫస్ట్ మెనూ, ఇక్కడ మెనూ క్లిక్ చేసినట్లయితే డిపాజిట్ అండి, డిపాజిట్. ఈ డిపాజిట్ ఎందుకు వాడాలి? మీ యొక్క ట్రస్ట్ వాలెట్ నుంచి కానీ లేకపోతే ఇతర ఎక్స్చేంజ్ల నుంచి కానీ ఇక్కడికి BEP20 తీసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవాలండి. దీనిలో డిపాజిట్ యూఎస్డిటీ అండి, యూఎస్డిటీ డిపాజిట్. నేను యూఎస్డిటీ డిపాజిట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. పర్చేజ్ పాయింట్స్ ఇందాక మనం చూసాం కదా, 0 కనబడుతుంది. అలానే డిపాజిట్ అడ్రస్ అంటే డిపాజిట్ అడ్రస్ ఇక్కడ మీకు కనబడుతూ ఉందండి, క్యూఆర్ కోడ్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం కింద చూడండి, ఇక్కడ మీకు ఒక కాపీ లింక్ ఇచ్చాడు. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడ్రస్ కాపీ అవుతుందండి, అడ్రస్ కాపీ అవుతుంది. ఇక కొంచెం పైన చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ $62 అంటే మీకు 7,200 పర్చేజ్ పాయింట్ వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి కనబడతా ఉంది. తర్వాత మనం డాలర్లు పంపించిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ ఉండేటువంటి హ్యాష్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి మినిమం డిపాజిట్ కూడా మనకి కింద కనబడతా ఉంది. చూడండి ఇన్స్ట్రక్షన్స్లో $10 అండి, మినిమం డిపాజిట్ అంతా $10. ఇప్పుడు నేను ఒక $10ని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాను, ఎలా వచ్చిందో చూద్దాం. రైట్ అండి. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ముందుగా ఏదైతే మీ యొక్క అడ్రస్ ఉందో ఈ అడ్రస్ని కాపీ చేసుకోవాలండి, ఈ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. చూడండి నేను కాపీ చేసుకుంటున్నాను. ఎస్, కాపీడ్ సక్సెస్ఫుల్. ఇక్కడ క్లిక్ చేస్తే చాలండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయింది. ఈ కాపీ అయినటువంటి అడ్రస్ నేనేం చేస్తానంటే నేను నా దగ్గర ఉన్నటువంటి మెటామాస్క్లో ఉన్నటువంటి డాలర్ని ఇక్కడికి పంపిస్తానండి. అది కూడా ఏముండాలండి? BEP20 గుర్తుపెట్టుకోండి, BEP20 మనకు కావాల్సినటువంటి డాలర్స్ ఏంటి? USDT BEP20 చైన్లో ఉన్నటువంటి డాలర్స్ కావాలి. ఇప్పుడు ఒక $10 లేదంటే $62 చేస్తానండి. $62 చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. మినిమం $10 అండి, మినిమం $10 ఎన్నైనా మనం పంపించుకోవచ్చు. ఎస్ అండి. ఇక్కడ చూడండి నా దగ్గర ఉన్నటువంటి డాలర్లు 102 ఉన్నాయండి, 102 కనబడుతున్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక $62ని నేను పంపిస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత సెండ్ అంటే మీరు కొంతమంది, నాది మెటామాస్క్ అండి వాలెట్, కొంతమందికి ట్రస్ట్ వాలెట్ ఉంటుంది, కొంతమందికి ఎక్స్చేంజ్లు ఉంటాయి. కాబట్టి మీరు మీకు నచ్చిన విధానాలు ఎక్కడైనా పంపించుకోవచ్చండి. రైట్, ఇక్కడ చూడండి అక్కడ కాపీ చేసుకున్నాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే, వెరిఫై అయిపోయింది. ఇక కింద చూడండి నెక్స్ట్ అని ఉంది. కింద ఏముందంటే నెక్స్ట్ క్లిక్ చేశాను. అక్కడ ఎన్ని డాలర్లు ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుందండి. నేనేం చేస్తానంటే $62 తీసుకున్నాను. 62. ఎస్ అండి, $62 తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చింది కదా కింద, నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్నటువంటి $62 కూడా ఇక్కడ డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఏమడుగుతుంది? కన్ఫర్మ్ అడుగుతుందండి కింద, కన్ఫర్మ్ చేయమంటారా అని. ఎస్, కన్ఫర్మ్ చేశానండి. ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. కన్ఫర్మేషన్ మెసేజ్ రావడం జరుగుతుంది. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఒక్కొక్క రకంగా అంటే నేను మెటామాస్క్లో చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నటువంటి వాలెట్ అదే కాబట్టి. సో మీరు మీ యొక్క ట్రస్ట్ వాలెట్లో ఇదే పని చేసుకోవచ్చండి. ఎస్, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది చూసారా, $62 వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే మనకి వ్యూ ఆన్ BSC స్కాన్ అని వచ్చిందండి. చూడండి ఇక్కడ వ్యూ ఆన్ BSC స్కాన్. ఎందుకు మనకి ఇది కావాలి? ఇప్పుడు మనకి హ్యాష్ కావాలండి, హ్యాష్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను వ్యూ ఆన్ BSC స్కాన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే కొంచెం పైకి అన్నట్లయితే చూడండి ఇక్కడ హ్యాష్ కనబడిద్దాం మనకి, ట్రాన్సాక్షన్ హ్యాష్ చూసారా? ఇదిగోండి హ్యాష్. ఇది హ్యాష్ అంటే ట్రాన్సాక్షన్ హ్యాష్. మనకి ఇది కావాలి. దీన్ని కాపీ ఎక్కడ చేసుకోవాలి? ఇదిగో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుందండి. కింద నేను కాపీ చేసుకుంటున్నాను. చూడండి కాపీ హ్యాష్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐడిలోకి వెళ్ళిపోయి
ఐడిలోకి వెళ్ళిపోయి హ్యాష్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. హ్యాష్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి ఓపెన్ అవుతుంది. ఈ యొక్క హ్యాష్ని ఎప్పుడైతే ఎంటర్ చేసామో మనం పంపించినటువంటి డాలర్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుందండి. చూడండి ఎక్కడ హ్యాష్ అడిగింది, ఇది కింద అండి, కింద ఎంటర్ హ్యాష్. ఇక్కడ కూడా హైలైట్ అవ్వలేదు చూసారా, సబ్మిట్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది. మనం ఇప్పుడు హ్యాష్ ఇద్దామండి. కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేద్దాం. పేస్ట్. సో చేసిన తర్వాత చూడండి సబ్మిట్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని వచ్చిందండి. కింద సబ్మిట్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని వచ్చింది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ ట్రాన్సాక్షన్ హ్యాష్. ఓకే, ట్రాన్సాక్షన్ హ్యాష్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కింద. వచ్చిన తర్వాత ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దామండి, ఈ పాయింట్స్ అనేది వచ్చినాయో లేవో చూద్దామండి మనకి. ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి సార్, చూడండి ఇందాక 0 ఉంది కదా, ఇందాక 0 ఉంది. నేనేం చేశాను, ఇప్పుడు 62 పాయింట్లు అనేది డిపాజిట్ చేశాను. 62 USDT డిపాజిట్ చేస్తే నాకు ఎంత వచ్చిందండి, 7200 పాయింట్స్ నాకు రావడం జరిగిందండి. మరి ఇప్పుడు ఈ పాయింట్స్ తోటి ఇంకొక ఐడి కూడా నేను యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. మళ్ళీ నేనేం చేస్తానంటే మెనూలోకి వెళ్ళి, మనకి ఇదే కదా మెయిన్, ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి, అదే కదా మెయిన్. ఇంకొక ఐడిని యాక్టివేషన్ చేద్దామండి. మళ్ళీ నేనేం చేయాలి, న్యూ పర్చేజ్లోకి వెళ్ళాలి. న్యూ పర్చేజ్ ఇక్కడ కింద ఉంది కదండి, న్యూ పర్చేజ్, ఇదండి న్యూ పర్చేజ్. ఐడి యాక్టివేషన్ చేయాలంటే 7200 పర్చేజ్ పాయింట్స్ కావాలి. అప్పుడు మనం న్యూ పర్చేజ్లోకి వెళ్ళాలి. ఓకే, పర్చేజ్ మళ్ళీ చేస్తున్నామండి. ఈ ఐడి కూడా యాక్టివేషన్ చేస్తాను, లైవ్లో చూద్దాం. ఎస్, ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు కనబడతా ఉంది 7200 పాయింట్లు నీ దగ్గర ఉన్నాయని కనబడుతుందండి. ఇక తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఐడిని ఏం చేయాలి, మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు తీసేస్తున్నానండి. తీసేసి కొత్త ఐడిని ఒకటి ఎంటర్ చేస్తాను, అది కూడా. సో కొత్త ఐడి వాట్సాప్లో ఉందండి, నేను ఒకసారి మళ్ళీ అది కాపీ చేసుకుంటాను. ఒక కొత్త ఐడిని. ఇది కూడా మీకు యాక్టివేషన్ చేసి చూపిస్తానండి, రెండో ఐడిని కూడా. కాపీ. ఎస్ అండి. ఇప్పుడు ఇందాక ఒక ఐడిని నా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్లోంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు నా యొక్క మెటామాస్క్లో ఏదైతే USDT ఉందో $62, దాన్ని తీసుకొచ్చుకొని ఆ బ్యాలెన్స్ తోటి ఒక ఐడిని యాక్టివేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకొని నేను ఏదైతే ఐడిని యాక్టివేషన్ చేయాలనుకున్నానో దాన్ని ఎంటర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వెరిఫై చేయాలి. పక్కన ఉన్నటువంటి వెరిఫై క్లిక్ చేసినట్లయితే ఎస్ పేరు వచ్చింది చూడండి కింద. ఇట్లా పేరు రావాలండి, పేరు గుర్తుపెట్టుకోండి. సైజులు ఓకే వచ్చేసింది. నెక్స్ట్ పైకి వెళ్ళిన తర్వాత చూస్ ప్లాన్ క్లిక్ చేసినట్లయితే చెమ్సెల్ 7200 పర్చేజ్ పాయింట్స్. ఓకే, ఇక తర్వాత ఏంటండి, పర్చేజ్ నౌ. కింద పర్చేజ్ నౌ ఉంది కదా, పర్చేజ్ నౌ క్లిక్ చేశాను. మళ్ళీ మనకి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ మనకు కామన్ ఉంది కదా, 210808 అండి. 210808 ఇది కామన్. సో ఇప్పుడు కామన్ ఉపయోగించుకుందాం. వెరిఫై అండ్ పర్చేజ్ అండి, వెరిఫై అండ్ పర్చేజ్. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఎస్ అండి, చూసారా ఇక్కడ పైన ఉన్నటువంటి నా పర్చేజ్ పాయింట్స్ 0 అయినాయి. ఎస్ అండి. సో ఈ విధంగా మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 అయిపోయింది. ఈ విధంగా మీరు ఐడిని యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అండి. రైట్, ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ కావాలండి డాష్బోర్డ్లో. అదేంటంటే ఇదే కీలకం అండి. దీంట్లో మనకి పర్చేజ్ పాయింట్స్ అనేది కీలకం, అందుకే దీన్ని కొద్దిగా అన్ని విధాలు కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎస్, పర్చేజ్ పాయింట్స్ అంటే ఏంటండి, పర్చేజ్ పాయింట్స్ ఇక్కడ ఇవి మనకి డిపాజిట్ వాళ్ళనేది పర్చేజ్ పాయింట్స్ అనేది కీలకం. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే మనకి ఐడీలు యాక్టివేషన్ అవుతాయండి. ఇక్కడ రావడానికి మళ్ళీ చెప్తున్నాను 3 మార్గాలు ఏంటంటే, నెంబర్ 1 మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ని ఇక్కడికి కన్వర్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2 బయట ఉన్నటువంటి వాలెట్స్ ద్వారా USDTని ఇక్కడ తీసుకురావచ్చు. నెంబర్ 3 మీ సీనియర్ ద్వారా మీరు
ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీ సీనియర్ ద్వారా మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఈ 3 మార్గాల ద్వారా ఇక్కడికి పర్చేజ్ పాయింట్స్ మీకు వస్తాయండి. ఎస్. ఇప్పుడు మనం 2 మార్గాలు చూసాం. మూడో మార్గం కూడా ఒకసారి చూద్దామండి. మూడో మార్గం కూడా ఒకసారి చూద్దాం. ఎలాగంటే మళ్ళీ ఒకసారి మనం మెనూలోకి వెళ్ళిపోదాం. మెనూ క్లిక్ చేసినట్లయితే కింద చూడండి, కొంచెం పైకన్న తర్వాత మనకి ఇక్కడ P2P ట్రాన్స్ఫర్ అని ఉంది చూడండి. P2P ట్రాన్స్ఫర్, దాంట్లో ట్రాన్స్ఫర్ ఫండ్స్ అండి. P2P అంటే ఏంటంటే పర్చేజ్ పాయింట్స్ టు పర్చేజ్ పాయింట్స్ అంటే ఎవరికైనా మీ దగ్గర ఉన్నటువంటి పర్చేజ్ పాయింట్స్ని వేరే ఫ్రెండ్కి కానీ మీ డౌన్ లైన్లకు కానీ మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇక్కడ మనం చూపిస్తా ఉందండి. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేస్తున్నాను. ఎస్, ట్రాన్స్ఫర్ ఫండ్ క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఎంత ఉన్నాయండి అవైలబుల్ బ్యాలెన్స్? 0.12 ఉన్నాయండి. 0.12 ఉన్నాయి. ఎందుకంటే మనం వచ్చినట్టుగా మనం యాక్టివేషన్ చేసాం కాబట్టి. ఇక తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫై అండి. రిసీవ్ వెరిఫై చేయమంటుంది. ఎస్, ఒకసారి వెరిఫై చేద్దామండి. ఎన్వై నెంబర్ ఏదో ఒకటి కొట్టేసి వెరిఫై చేసుకోవాలి. అంటే ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. యూజర్ నేమ్ని వెరిఫై చేసుకోవాలి. ఎస్, వెరిఫై చేసిన తర్వాత ఈ యొక్క పేరు అనేది వచ్చిందండి. చూడండి, సల్లూరు శ్రీనివాస్ అని వచ్చింది. వాళ్ళ యొక్క ఈమెయిల్ వచ్చింది. అలానే వాళ్ళ యొక్క యూజర్ ఐడిని కూడా మనకి రావడం జరిగిందండి. ఇక పైకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్, ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుందండి. ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. సపోజ్ ఇక్కడ లేవు, సరే వర్క్ మనకి ట్రైనింగ్ కోసం ఒక 10 చేస్తున్నాను నేను. చూడండి, 10 చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏమడుతుందండి, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని అనబడతా ఉంది. నా దగ్గర బ్యాలెన్స్ లేదు కాబట్టి ఓకే, బ్యాలెన్స్ ఉంటే పోద్దండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇక్కడ రీజన్ కంపల్సరీ అండి. ఖచ్చితంగా ఇక్కడ రీజన్, ఎంటర్ రీజన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ అడుగుతుంది. సో మన దగ్గర రీజన్స్ ఏముండవు కాబట్టి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో మీ పేరు వాళ్ళకి పంపించేస్తే, సపోజ్ నేను పంపిస్తాను అనుకోండి, ఎవరికన్నా నేను ఎస్ఎస్ఆర్ అని పెట్టారనుకోండి, వాళ్ళకి ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఏం జరుగుతుంది, ఎస్ఎస్ఆర్ ద్వారా కనబడుతుంది. కాబట్టి ఎవరైనా మీరు పంపించేటప్పుడు మీ యొక్క పేరు పెట్టేసి పంపించేస్తే ఎవరు పంపించారనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ రీజన్స్లో మీ యొక్క పేరు ఎంటర్ చేయండి. ఎస్ఎస్ఆర్, సపోజ్ నేను ఎస్ఎస్ఆర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ వస్తుందండి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఈ విధంగా మనం దీంట్లో ట్రాన్స్ఫర్ అనేది చూసుకోవచ్చు. ఎస్ అండి. ఇప్పుడు ఒక్కసారి ఆ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాం, యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, ఎలా ఫండ్స్ తీసుకొచ్చుకోవాలో తెలుసుకున్నాం, ఫండ్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకున్నాం. ఇవే కీలకం అండి. దీంట్లో ఇవే కీలకం కాబట్టి అన్నిటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, యూనివర్సల్ ఓటీపీ ఉంది 210808. ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. ప్రతిసారి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మెయిల్లోకి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ 2 రోజులు 20 దాకా, 20 తర్వాత ఏం చేస్తారనేది మనకి మన సీనియర్లు చెప్తారు. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అండి. రైట్, ఒక్కసారి లైట్గా మనకి టైం ఉంది కాబట్టి మెనూని మనం ఒకసారి చూద్దామండి. రైట్ అండి, ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఇప్పుడు మనం చూసాము. అలానే డిపాజిట్ చూసాము, డిపాజిట్ కూడా చేసాము. అలానే ఇక్కడ చూసినట్టయితే పర్చేజ్ హిస్టరీ అండి, ఏ ఐడీలు యాక్టివేషన్ అయినా ఇక్కడ చూపిస్తుంది. ఒక్కసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం 2 ఐడీలు యాక్టివేషన్ చేసాం కదా. ఎస్, పర్చేజ్ హిస్టరీ అండి, వ్యూ ఆల్ యువర్ ప్రొడక్ట్ పర్చేజ్ అండ్ ఎర్న్డ్ బీవీస్. సో ఇది సెల్ఫ్ బీవీ చూపిస్తుందండి. సెల్ఫ్ బీవీ చూపిస్తూ ఉంది. హిస్టరీలో సెల్ఫ్ బీవీ చూపిస్తూ ఉందండి. ఇక అలాగే న్యూ పర్చేజ్ అండి, ఇందాక న్యూ పర్చేజ్ చూపించాను కదా. కొత్తగా మనం ఐడిని యాక్టివ్ చేసుకోవాలంటే న్యూ పర్చేజ్. అలానే చూడండి వాలెట్ టు వాలెట్ ఫండ్స్ ఏంటండి ఇది? ఇందాక చూపించాను, నా దగ్గర ఉన్నటువంటి వాలెట్లో ఉన్నటువంటి ఇన్కమ్ అనుకోండి, ఇప్పుడు ఎన్వైసీ అంటున్నారు. ఇన్కమ్ వాలెట్లో నుంచి పర్చేజ్ పాయింట్స్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ కొందన్నటువంటి వాలెట్ టు ఫండ్స్ అనేది మీకు చూపించడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ఇది స్టాక్ అండ్ ఆర్డర్స్ ఉందండి. ఇది అందరికీ ఉండదు, ఇది అవసరం లేదు. కొద్దిగా పైకి అన్నట్లయితే టీమ్
ఇక్కడ టీం చూసుకున్నట్టయితే డైరెక్ట్ రెఫరల్ అండి. డైరెక్ట్ రెఫరల్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తుంది. ఒక్కసారి డైరెక్ట్ రెఫరల్ నేను క్లిక్ చేస్తున్నాను. చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి అన్ని కింద కనబడతా ఉన్నాయి డైరెక్ట్ రెఫరల్స్ అని. ఇవన్నీ కూడా డైరెక్ట్ రెఫరల్స్ 1 2 3 4 అనేది. ఇక అలానే పొజిషన్ అండి. పొజిషన్ ఏముంది? లెఫ్ట్ పొజిషన్ ఉంది. అలానే ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్, అట్ ద సేమ్ టైము వాళ్ళ యొక్క మెయిల్ కూడా కనబడతా ఉందండి. అలానే ఇక్కడ ఇంకా ఇన్యాక్టివ్ అనే కనబడుతుందండి. వాళ్ళ యొక్క జాయిన్ డేట్ కూడా కనబడతా ఉంది ఇక్కడ మనకి. చూసారా, జాయిన్ డేట్ కూడా కనబడతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకటి యాక్టివ్ కనబడతా ఉంది, యాక్టివ్. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఏదైతే మీ డైరెక్ట్ టీం ఉందో అవి మొత్తం కూడా చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ టీం అండి. ఇంతకుముందు మనకి లెఫ్ట్ టీం రైట్ టీం కలిసి ఉండేది. ఇప్పుడు మనకి లెఫ్ట్ టీం అనేది సపరేట్గా ఇచ్చారు. లెఫ్ట్ టీం ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను. లెఫ్ట్ టీం లెఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా టోటల్ బీ కూడా ఇక్కడ కనబడుతుంది. టోటల్ బీ కూడా ఇక్కడ కనబడుతుంది. అలానే లెఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా కనబడుతుందండి. ఇంకా ఒకటి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే చూడండి ఇక్కడ యాక్టివేషన్ డేట్ కూడా కనబడుతుందండి. చాలామంది అడిగారు కదా సార్, నేను ఏదైతే మనకి అయోనైజర్ ఉందో దానికి యాక్టివేషన్ డేట్ కనబడట్లేదు సార్, నేను ఎలిజిబుల్ అయ్యానో లేదో తెలియట్లేదు అని చెప్పి చాలామంది అడిగారండి. ఇప్పుడు మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఐడి యాక్టివేషన్ అనేటువంటి డేటు, జాయినింగ్ డేట్ ఇక్కడ చూడండి 27 జూను, యాక్టివేషన్ డేట్ 28 జూన్ అండి. ఇది కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు క్లియర్గా మీరు లెక్కేసుకోవచ్చు అండి. అయోనైజర్కి మీరు క్వాలిఫై అయ్యారా లేదా కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలానే కింద పేజీలు ఉన్నాయండి. మీరు ఎన్ని పేజీలు కంటే అన్ని పేజీలు చూసుకొని యాక్టివేషన్ డేట్ కూడా మీరు చూసుకునేటువంటి ఆప్షన్ మనకి ఇవ్వటం జరిగిందండి. ఇక నెక్స్ట్ అలానే రైట్ టీం కూడా అండి. అలానే రైట్ టీం కూడా మీరు చూసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ చూడండి ఆల్ టీం అండి. ఆల్ టీం కింద ఆల్ టీం క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్గా లెఫ్ట్ అండ్ రైట్ టీం మొత్తం కూడా కనబడుతుందండి. ఇక్కడ కూడా మీకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే యాక్టివేషన్ డేట్ కూడా కనబడుతుంది. రిజిస్ట్రేషన్ డేటు అండ్ యాక్టివేషన్ డేట్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే బైనరీ ట్రీ అండి. సింబల్స్ బైనరీ ట్రీలో మనకి సింబల్స్ కనబడతాయండి. చూడండి ఇది సింబల్స్. ఏదన్నా ఒక ఐడిని మీరు చూడాలి, దాని పొజిషన్ ఏదో చూడాలంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఐడిని బయటికి రావడం జరుగుతుందండి. ఇక తర్వాత చూడండి ఇది ఈ ఐడి ఉంది కదా, ఇప్పుడు చూస్తే ఇక్కడ వ్యూ ఇన్ఫర్మేషన్ చూసారా, ఇది క్లిక్ చేసినట్లయితే ఈ ఐడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందండి. చూద్దాం ఒకసారి. చూడండి ఇది యాక్టివ్లో ఉంది. అలానే రైట్ సైడ్ పొజిషన్, లెఫ్ట్ బీవి, రైట్ బీవి, అలానే ఇవన్నీ కూడా జాయినింగ్ డేటు, యాక్టివేషన్ డేటు మొత్తం కనబడతా ఉంటాయండి. మీరు అన్నీ చూసుకోవచ్చు. లేదు ఏదైనా ఒక ఐడి చూడాలనుకోండి, ఇక్కడ మీకు గుర్తుందనుకోండి, ఆ ఐడిని మనం ఎంటర్ చేసుకొని 919849 ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద ఉన్నటువంటి సెర్చ్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఐడి బయటకు వచ్చిందండి. చూడండి నేను ఏదైతే ఐడిని పైన ఎంటర్ చేశానో ఐడి బయటకు వచ్చింది. దీనికి కూడా ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఇక్కడ వ్యూ ఇన్ఫో మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఐడికి అసలు లెఫ్ట్ సైడ్ ఎంత బీ ఉంది, రైట్ సైడ్ ఎంత బీ ఉంది, యాక్టివ్లో ఉందా లేదా, అలానే జాయిన్ ఎప్పుడు అయ్యారు, యాక్టివేషన్ ఎప్పుడు చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనకి కనబడటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా మెనూలోకి వెళ్ళిపోయినట్లయితే బైనరీ అయిపోయింది కదా, ఇక్కడ ఆల్ ఇన్కమ్స్ అండి. ఇన్కమ్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆల్ ఇన్కమ్స్. సో ఆల్ ఇన్కమ్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే చూడండి మీకు ఇన్కమ్స్ ఎలా వచ్చినాయి ఏంటనేది ఇక్కడ మీకు కనబడుతుందండి. సో వాలెట్ ఇప్పుడు చూడండి నేను ఐడిని యాక్టివేషన్ చేశాను కాబట్టి ఇక్కడ 62 మైనస్ కనబడతా ఉంది. 62 మైనస్ కనబడతా ఉంది వాలెట్లోంచి. ట్రాన్స్ఫర్ ఫండ్ అండి, అది ట్రాన్స్ఫర్ ఫండ్. ఏది నేను ఏదైతే $62 ట్రాన్స్ఫర్ చేసుకున్నానో అది కనబడతా ఉందండి. అది వాలెట్ ట్రాన్స్ఫర్. సో అలానే చూడండి ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే అన్ని ఇన్కమ్స్ కూడా ఇక్కడ మీకు కనబడతా ఉన్నాయండి. అన్ని ఇన్కమ్స్ కూడా మీకు
కనబడతా ఉన్నాయి. ఎన్ని డాలర్లు కనబడుతున్నాయి? సపోజ్ ఇది చూడండి, ఇది $3 కనబడుతుంది కదా. ఇది దేని తాలూకు చూస్తున్నట్లయితే మీకు ప్రోమో తాలూకు అని కనబడతా ఉందండి. ప్రోమో తాలూకు కనబడుతుంది. ఈ పైన ఉన్నటువంటి $2.5 చూడండి, బైనరీ తాలూకా, బైనరీ ఇన్కమ్ తాలూకా. ఏ తారీఖు, ఏ డేటు చూడాలంటే కొంచెం ఎదురుగా వచ్చినట్లయితే ఇదిగో చూడండి, 19వ తారీఖు అండి, 19/9. ఈ విధంగా మనకి కనబడతా ఉంది. ఈ రోజు అండి, ఈ రోజు అది. ఈ విధంగా మనం ఆల్ ఇన్కమ్స్ మీరు చూడొచ్చు. ఇక విడిగా చూడాలి అంటే, విడివిడిగా ఒక్కొక్క ఇన్కమ్ని మీరు చూసుకోవాలంటే ఇక్కడ డేట్ వైజ్ ఇన్కమ్స్ కూడా మనకు కనబడుతుందండి. డేట్ వైజ్ ఇన్కమ్స్ చూద్దాం. డేట్ వైజ్ ఇన్కమ్స్ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో వెబ్సైట్ అనేది మనకి కొత్తగా డెవలప్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఈజీగా ఉందండి వెబ్సైట్. చాలా కలర్ఫుల్గా, చాలా ఈజీగా ఉంది. ఇంకా మనకి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక మనకి వెబ్సైట్లో మార్పులు అనేవి ఉండవండి. ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటాయి కానీ మార్పులు అనేవి ఉండవు. ఇది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అండి, పర్మనెంట్ అకౌంట్. సో చూడండి, ఇక్కడ మనకి ఏ రోజు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది, డేట్ వైజ్ కూడా మనకి కనిపించడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నీ మీరు అంతా ప్రాక్టికల్ చేస్తే సరిపోద్దండి, ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి. ఇక ప్రోమో ఇన్కమ్ అండి, ప్రోమో ఇన్కమ్, బైనరీ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, రివార్డ్స్, రాయల్టీ, ఇది విడివిడిగా చూసుకోవచ్చండి. ఒక్కసారి నేను ఆ ప్రోమో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రోమో ఇన్కమ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి. ప్రోమో ఇన్కమ్, ఎస్ అండి, ప్రోమో ఇన్కమ్ ఇది ఏ రోజు ఎంతెంత వచ్చింది అనేది మనకి ఇక్కడ కనబడతా ఉందండి. ఇక్కడ వచ్చినటువంటి $3 ఏ తారీఖు మనకి ఇక్కడ కనబడతా ఉందండి. 19వ తారీఖు, ఈ రోజే పేడ్ చేశారు చూడండి, 19/2025. సో ఈ విధంగా మనం అన్ని రకాలైనటువంటి బోనస్ని మొత్తాన్ని కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎస్, ఎస్ అండి. నెక్స్ట్ విత్డ్రాల్స్. నెక్స్ట్ ఏంటి? విత్డ్రాల్స్. ఒకసారి విత్డ్రాల్ క్లిక్ చేద్దామండి. విత్డ్రాల్, ఎస్. దానికంటే ముందుగా ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, చూడండి, ఇది ఇందాక చెప్పాను కదా, P2P ట్రాన్స్ఫర్, పర్చేజ్ పాయింట్స్ అంటే ఒక సీనియర్ దగ్గర నుంచి ఒక జూనియర్కి, లేకపోతే ఎవరికైనా కానీ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది ట్రాన్స్ఫర్ ఫండ్ క్లిక్ చేసుకొని, ఇందాక నేను ఎట్లయితే ట్రాన్స్ఫర్ ఫండ్ చూపించానో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, మనకేంటి మెయిన్గా ప్రోమో రివార్డు కావాలి కదా. ఒక ఇద్దరిని చేసాము డైరెక్ట్గా, వెంటనే ప్రోమో రివార్డు ఎలిజిబుల్ ఇస్తాము. ఎలిజిబుల్ అయినటువంటి ప్రోమో రివార్డు మీరు ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఉందండి అది, రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్లో ప్రోమో ఇన్కమ్ పెయిర్స్ అని కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. చూడండి, నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కనబడుతుందండి. ఎస్, ఇక్కడ టోటల్గా 13 పేర్స్ ఉన్నాయని చూపిస్తుందండి. 13 పేర్స్ అని కనబడతా ఉంది. అన్లాక్ యూజర్ లెఫ్ట్, అన్లాక్ యూజర్ రైట్ కనబడతా ఉన్నాయి. అంటే మీరు కనుక అడుగుతుందండి. ఎస్ అండి. అంటే ఇక్కడ పేరు, ఇక్కడ చూడండి, 398 పైకన్నట్టయితే 3997 అట్లా మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది మీకు రావటం జరుగుతుందండి. అలానే ఇదంతా చూసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ అనేది కనబడటం జరుగుతుందండి. ఇదేంటండి, ప్రోమో రివార్డ్ ఎలిజిబుల్ అయినటువంటి మీరు ఈ పేజీలోకి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకని దీన్ని కొంచెం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడండి, ఎక్కడ ఉన్నాం మనం?
రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్లో ఉన్నాం. రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్లో ప్రోమో ఇన్కమ్ పేర్స్ అండి. ప్రోమో ఇన్కమ్ పేర్స్. నెక్స్ట్ రివార్డ్స్ చూద్దామండి. రివార్డ్స్ అని ఇచ్చారు, రివార్డ్స్ చూద్దాం. ఎస్, రివార్డ్స్ అనేవి మీరు ఎప్పుడెప్పుడు ఎన్ని తీసుకున్నారో కనబడుతుందండి ఇక్కడ. ఎస్, 1% రాయల్టీలో, 2% రాయల్టీలో ఏవేవి తీసుకున్నారు అనేది ఇక్కడ మనకి రివార్డ్స్ అండ్ ర్యాంకింగ్స్ అనేది కనబడతాం జరుగుతుందండి ఇక్కడ. ఎస్, చూడండి 4 స్టార్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ 4 స్టార్ కంప్లీట్ అవుతున్నట్టు కనబడుతుంది. అచీవ్డ్ పైన చూడండి, 4 స్టార్ అచీవ్డ్ ఐడి. డేట్ కూడా చూడండి, 26/8 అండి. 26/8. ఇక తర్వాత ఇప్పుడు 5 స్టార్ కావాలి కదా, రిమైనింగ్ బ్యాలెన్స్ రైట్ సైడ్ 100% అయిపోయిందండి. లెఫ్ట్ మాత్రం ఇంకా రిమైనింగ్ ఉంది అని చెప్పి చూపిస్తుందండి గ్రాఫ్లో. సో ఈ విధంగా ఇదంతా సిల్వరు, రూబీ అన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయండి. అది మీరు చూస్తే ర్యాంకు. మళ్ళీ ఒకసారి మెనూ ఓపెన్ చేసుకుందాం అండి. ఎక్కడ ఉన్నాం మనం? ర్యాంక్, రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్లో ఉన్నామండి. రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్లో ఇందాక ప్రోమో ఇన్కమ్ చూసాము, ఇప్పుడు రివార్డ్స్ కూడా మనం చూడటం జరిగిందండి. ఇంకొంచెం పైకన్నట్లయితే నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటండి, విత్డ్రాల్స్. విత్డ్రాల్ క్లిక్ చేసినట్లయితే ప్లస్ విత్డ్రా అని కనబడుతుందండి. ప్లస్ విత్డ్రా ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి, మీకు యూఎస్డిటీ విత్డ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది విత్డ్రాల్ ఫామ్ అండి. ఇది న్యూ విత్డ్రాల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఓకే, ఇది దీనికి సంబంధించిందండి. ఇది మన యొక్క మీరు ఆ ట్రస్ట్ వాలెట్ కానీ వాటికి పంపించుకోవడానికి సంబంధించినటువంటి విత్డ్రాల్ ఫామ్ అండి ఇది. ఇది మనకి 2 రోజులే కాబట్టి దీంతో పెద్దగా పని లేదు. నెక్స్ట్ అకౌంట్. నెక్స్ట్ ఏంటండి, అకౌంట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే చూద్దామండి ఏమవుతుంది. పాస్వర్డ్ రీసెట్ అండి. ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ వచ్చింది. పాస్వర్డ్ రీసెట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుందండి. ఎంటర్ ఎవరు కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, అలానే ఇక్కడ కూడా న్యూ పాస్వర్డ్ ఇచ్చేసుకొని ఓటీపీ మాత్రం కంపల్సరీ అండి. ఓటీపీ వెళ్ళొద్ది, ఓటీపీ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి కామన్ ఓటీపీ, ఈ 2 రోజులు కామన్గా ఓటీపీ ఉంటుందండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, లాస్ట్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎనీ ఇష్యూ, ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇక్కడ మీరు టికెట్ రైజ్ చేయొచ్చండి. ఎవరిని అడగాల్సిన పని లేదండి. చాలా ఫాస్ట్గా టికెట్ రైజ్ చేయగానే వెంటనే చూస్తున్నారు. ఎనీ ఇష్యూ, ఏదైనా చిన్న ఇష్యూలు, సపోజ్ ఎవరిదన్నా ఐడి యాక్టివేషన్ అయినా కూడా యాక్టివ్లో కనబట్టలేదు అనుకోండి, వెంటనే ఏం చేయాలి, టికెట్లోకి వెళ్ళాలి. మై టికెట్స్ ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను. మై టికెట్స్. సో మై టికెట్స్లో క్రియేట్ టికెట్ అండి. క్రియేట్ టికెట్, ఇక్కడ టికెట్ క్రియేట్ చేసుకొని దేనికి సంబంధించింది అడుగుతుందండి. కేటగిరీ ఏంటంటే చూడండి, టెక్నికల్ సపోర్టా, బిల్లింగా, జనరల్ ఎంక్వైరీనా, అకౌంట్స్ ఏదనేది. సో టెక్నికల్ సపోర్ట్ అని చూద్దాం. తర్వాత సెలెక్ట్ ప్రయారిటీ, మీడియం, లో, హై, క్రిటికల్, ఎటువంటి సమస్యను అడుగుతుందండి. సో క్రిటికల్ అనే పెడదాం. తర్వాత సబ్జెక్ట్ ఏంటి నీ ఇష్యూ, మై ఐడి నాట్ షోయింగ్ యాక్టివ్, యాక్టివేషన్ కనబట్టలేదు అని చెప్పేసి క్లిక్ చేసుకొని డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ ఇష్యూ, దీంట్లో కూడా సేమ్ అండి, మై ఐడి నాట్ షోయింగ్ యాక్టివ్ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ టికెట్ అంటే ఆటోమేటిక్గా టికెట్ వెళ్ళిపోతే వెంటనే పరిష్కారం చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇది కూడా మనకి చాలా మంచి గుడ్ న్యూస్ అండి.